సరు, నన్ను క్షమించండి. సరు సరు, చెప్పండి, ఎందుకు ఇంత నాటకం ఆడారు? నన్ను ఎందుకు ఇలా పరీక్షించారు? ఎంత బాధపడ్డాను, ఎంత నరకం అనుభవించాను. మనసు ఒకవైపు, మాంగళ్యం మరొక వైపు లాగుతుంటే మధ్య నలిగిపోయాను. నిలబడ్డాను వెనుక సరిపోయింది, లేకుంటే నన్ను నిందించడానికేగా. చెప్పండి, ఎందుకు నాకు అగ్ని పరీక్ష పెట్టారు? నీకు నిజం చెప్పాలని ఎంత ప్రయత్నించాను సరు, వినిపించుకున్నావా? చివరకు జాబు కూడా చించి పారేశావు. క్షమించండి, ఏం చేయను. ఏ క్షణంలో ఏ తప్పుడు అడుగు వేస్తానో అని భయం. ఆ భయంతోనే పరిగెత్తాను, పారిపోయాను. పరిగెత్తి పరిగెత్తి చివరికి ఎక్కడ చేరావు? మీ పాదాల దగ్గరికి. అది నా అదృష్టం సరు. సరోజా, సరు, అమ్మొస్తున్నట్టుంది, నేను వెళ్ళొస్తాను. రేపు మాప ముహూర్తం పెట్టబోతున్నారు. నాకంతా తెలుసు. నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను. నువ్వు కంగారు పడకు, ధైర్యంగా ఉండు. వస్తాను. సరోజా, సరోజా, అర్ధరాత్రి ఇంకా దీపాలేమిటే? నిద్రపోలేట్టే అమ్మాయి? అమ్మాయి, అమ్మాయి, నిద్రపోతున్నావా? మరి మాటలేవో వినిపించాయి. కలవరిస్తున్నావు ఏంటమ్మా? అమ్మాయి, అమ్మా సరు, కలొచ్చిందా? అవునమ్మా, కలే. ఆహా, మంచి కలేనా? చాలా మంచి కలే. నువ్వు వచ్చి పాడు చేసావు. అయ్యో, నాకేం తెలుసా పిచ్చి తల్లి, ఒక్క మాట చెప్పుంటే వచ్చేదాన్నా. అసలు ఇంతకా కళ ఏమిటో నాకు చెప్పు. చెప్తానులే, నిజంగా నీ కళ. అయ్యో పిచ్చిదానా, కాళ్ళు ఎక్కడైనా నిజం అవుతాయిటే? అసలు ఇది కళ కాదమ్మా, నిజమే. నువ్వు పో. సరేలే, నేను ఇంకా నిద్రవుతున్నావు కానీ పడుకో అమ్మా, పడుకో. అరుగో పంతులు గారు మాటలోకే వచ్చారు. శీఘ్రం. అయ్యా రండి రండి, కూర్చోండి పంతులు గారు. ఏం చేసుకొచ్చారు? ఏమిటి సంగతి? వస్తున్నా. బియ్యం కుడితో అన్ని వివరాలు మాట్లాడడం అయిపోయింది. ఈ సంబంధం కళ్ళకద్దుకుని చేసుకుంటామని చెప్పారు. ఇది మనలో మాట. ఇక పోతే ఈ మధ్య కట్నాల బిల్లు ఏదో ఒకటి వచ్చింది కనుక ఆ బాబతో పైకం కాస్త లోపాయికారిగా ముందుగా అప్పచెప్పితే ఎందుకైనా మంచిదని తమతో చెప్పమన్నారు. చెప్పాను. ఆహా పంతులు, ఈ రహస్యం కాస్త బయటపడితే అమ్మాయి అత్తవారింటికి వెళ్ళడమేమో గాని మనం మాత్రం జైలుకి వెళ్ళడం ఖాయమన్న సంగతి కూడా చెప్పలేకపోయావు. మీరు మరిను. ఇకపోతే రేపు శుక్రవారం, పంచమి, అన్ని విధాలా బాగుంది. వచ్చి పెళ్లి స్థిరం చేసుకుని తాంబూలాలవి పుచ్చుకుంటే మంచిదని తమతో చెప్పమన్నారు. చెప్పాను. పంతులు గారు, ఎవరికండి పెళ్లి? ఇంకెవరికమ్మా? మనమ్మాయికే, సరోజమ్మకు. సరోజకా? మీ చేతుల మీదుగానే దొరుకుతున్నారా? మీకు ధర్మం అని తోస్తుందా? అబ్బా అబ్బా, ధర్మం అనేవారంటారమ్మా, కాకపోతే సేవల ధర్మం అంటాను. ఏరా నాయనా, ఏమిటిది? ఏం మీరు వెళ్ళలేదా సయ్యా? లేదమ్మా, వెళ్ళలేదు. ఇంతవరకు ఇంత అధర్మం ఎక్కడా జరిగినట్టు వెళ్ళలేదు. పెళ్ళైన పిల్లకు భర్త ఉండగానే మళ్ళీ పెళ్లి చేయడం నేను కాదు, ఎవరూ వెళ్ళలేదు. అయితే ఇది కూడా విననట్టే కూర్చోండి. ఏ నాయనా, ఈ అధర్మానికి నువ్వు ఒప్పుకుంటావా? అమ్మా, ఈ స్థితిలో ఇంక చెప్పేదేముంది? అది కాదురా, నువ్వు ఎంత కాదన్నవాడు నీ మేనల్లుడు. ఆనాడు సరే, ఆస్తి చదువు ఏమీ లేదని నెట్టేశారు. ఈరోజు వాడికి ఎంత కూర, లక్షణంగా కాలేజీ చదివాడు. నా 10 ఎకరాలు వాడికే ఇచ్చాను. ఇంకేం కావాలి నాయనా? ఏమైనా సరేనమ్మా, అవతల పెద్ద మనుషులు మాటిచ్చాను. ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే. నాన్న, ఈ పెళ్లి జరగటానికి వెళ్ళేది. నేను చేసుకుని పెళ్లి. చూసారా ఎలా నూరుకొచ్చిందో? వద్దండి అంటే విన్నారు, కోరి తెచ్చుకున్నారు చిచ్చు. 7 రాగానే సరిపోయిందా? ఇలా దాని బతుకు బండలు చేసి కన్నా ఇంత విషయం ఇవ్వరాదు. కాంతం, నాయన నేను వెళ్ళొస్తా. నాయనమ్మ, నేను వస్తాను. సరోజా, నువ్వు లోపల వెళ్ళు. సరోజా, అల్లరి పాలు కావడం ఎవరికి మంచిది కాదు.
నా మాట విను. నీ ఇష్టానికి కాదని ఈ పెళ్లి ఎవరూ చేయలేరు. ఎన్నటికీ జరగదు. ధైర్యంగా ఉండు. వెళ్ళు తల్లి. అమ్మా, ఏమిటమ్మా ఈ మొండితనం? ఇంటికి పెద్ద దిక్కువి, నీ చేతుల మీదుగా జరగాల్సిన ఈ శుభకార్యం ఎంత ఇష్టం లేకపోతే మాత్రం ఈ సమయంలో తెంచుకుపోతావా? వద్దమ్మా, నా మాట వినమ్మా. అయ్యగారు చెప్పేది న్యాయమే, కాస్త ఆలోచించండి అమ్మా. వద్దయ్యా. అబ్బా అబ్బా, ఏముండితనం, ఎంత పట్టుదల! చూసారా చూసారా ఎంత చులకన, గడ్డి పోసకన కాలదని పోతోంది కన్న తల్లి. ఎందుకు వెళ్ళదండి? లక్షణంగా 10 ఎకరాలు భరణం ఇచ్చారుగా, ఇంకా మిమ్మల్ని ఎందుకు లక్ష్య పెట్టాలి? అదేగా గారి ధీమా. పైగా 10 ఎకరాలు వాడికి రాసిస్తుందట. ఎవరబ్బా సొమ్ము అనుకుందో, ఊళ్ళో వాళ్ళకి దారిపడడానికి కదా ఆమెకు రాసిచ్చింది. అయినా ఇచ్చిన వాళ్ళు తిరిగి పుచ్చుకోలేరనుకుంది కాబోలు. పంతులు ఆ 10 ఎకరాలు అమ్మి పారాయి, రోగం కుదురుతుంది. అబ్బా అబ్బా, ఆ పొలం అమ్మడే. మాట్లాడరేమండి, చెప్పండి. అమ్మేవయ్య పంతులు, శుభం అంటూ ఒక్కగానే ఒక కూతురు పెళ్లి చేస్తుంటే సులకం చేసిపోతుందా? అమ్మేవయ్య. చెప్తాం. అమ్మా కాంతమ్మ గారు, ఈ భారం అంతా నా నెత్తిన వేయండి. ఇది మనలో మాట. అలాగే ఇకపోతే వెళ్ళిరండి. వస్తా.